తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కల్తీ లడ్డు ఘటనను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా బొల్లవరం గ్రామంలో శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు నందికొట్కూరు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యులు నల్లమల రవికుమార్, నవీన్ రెడ్డి, సయ్యద్, కాకర్ల కిరణ్, బత్తుల కిరణ్, కరగళ్ల శ్రీనివాసులు, మండ్ల సాయి, సిరువట్టి శంకర్, పాలూరు వెంకటేశ్వర్లు, గంగాధర్, యాదవ్, మాధవరం రాజు, రంజిత్, లక్ష్మీనారాయణ, కోదాసు శ్రీనివాసులు ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నందికొట్కూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన రాష్ట్రం ప్రజలకందరికీ తెలుసు, తిరుపతి అనేది ఎంత పురాతనమైనది, ఎంత పవిత్రమైనది అనేది అందరికీ తెలుసు. ఆ యొక్క విషయంపై ఈరోజు లడ్డు కల్తీ జరిగిందని చెప్పి రిపోర్ట్స్ ఆధారంగా ఈరోజు మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వం నిరసన చేస్తూ ఉంది, దీక్ష చేస్తూ ఉంది. అందులో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరసన దీక్ష చేపట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే. 11 రోజుల పాటు ఆయనకు మద్దతుగా ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలోని బొల్లవరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఆలయ సన్నిధిలో మేము కూడా ఆయనకు మద్దతుగా ఈరోజు దీక్ష చేపట్టినాం. ఈరోజు మనం గమనించాలి, దాదాపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి తిరుపతిలో దేశం నుంచే కాదు ప్రపంచం నుంచి కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం అది. ఈరోజు కర్ణాటక నుంచి దాదాపు మన ఏరియానే చూసుకుంటే కర్ణాటక నుంచి దాదాపు అక్కడి నుంచి ఎండాకాలంలో కాళ్ళకు చెప్పులు లేకోకుండా వాళ్ళు నడుచుకుంటూ వచ్చిన విషయం మన అందరికీ తెలుసు. అలాంటి భక్తుల మనోభావాలు ఈరోజు మనోభావాలతో ఆడుకుంటున్నటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి మనోభావాలను ఆడుకోకుండా ఈరోజు దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు తిరుమల సన్నిధికి కూడా ఒక కమిటీ కూడా వేయడం జరుగుతూ ఉంది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి చర్యలు ముందు రోజుల్లో జరగకోకుండా అందరం కలిసికట్టుగా ఏ రోజు ఎప్పటికీ ఏ అన్యాయం జరగకోకుండా మనం ఇలాంటి దీక్షలు కానీ ఇవన్నీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా